అందరికీ మరణాత మహాపరిశుద్ధులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానము తండ్రిని దేవుని ప్రేమ మనకు నిత్యము తోడై ఉన్నట్లు త్రిత్వదేవుడు సహకరించుగాక. ఆమేన్. బాగున్నారండి? మహిమ కలిగినటువంటి ప్రభువారు ప్రతిరోజు మనలను చూస్తూ ఉన్నారు, కాస్తూ కాపాడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఆయన ఆశీర్వాదాలు మనం అందుకుంటూ, ఆయన ఇచ్చిన వాగ్దానాలను పొందుకుంటూ, ప్రియులారా, విశ్వాసంతో ఈ లోకంలో నిరీక్షణ కలిగిన జీవితాన్ని కొనసాగిందాం. ప్రియులారా, ఇట్టి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనము కొనసాగించాలి అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాగ్దానాలను మనము తలంచి ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈ దినమందు సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి దిగివచ్చినట్లు మనము ఆయన యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుందాము. ప్రియులారా, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనమును మనము చూసినట్లయితే గనక, అందులో ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు అనే ఒక చక్కని ఆశీర్వాదము మనకు కనబడుతుంది, వాగ్దానము మనకు కనబడుతున్నది. ప్రియులారా, దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అది వట్టి ప్రార్థన కాదు, అది శక్తితో నింపబడినటువంటి ప్రార్థన. దానికి నెరవేర్పు అనుగ్రహించబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలో జీవించుచున్నటువంటి దైవ జనాంగమైనటువంటి మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానముగా దీనిని తలంచి విశ్వసించి స్వీకరిందాం. సర్వోన్నతుడైనటువంటి ప్రభు యొక్క మహాకృపను బట్టి ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. నిజమే, పంట కోసిన తర్వాత పంట వేయాలి అంటే ఏం చేయాలి? ఆ ధాన్యములో కొన్ని మనము విత్తనాలను మరి చక్కగా దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకున్నప్పుడు తర్వాత పంటకు ఆ విత్తనాలు మరల మనకు పనిచేస్తాయి చల్లుకున్నప్పుడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి దేవుని పిల్లలమైనటువంటి మనము అలాగును ఆశీర్వాదకరముగా తరతరాలు దీవెనకరంగా మనం ఉంటామని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అలాగే ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు అన్నారు. ప్రియులారా, ద్రాక్ష చెట్టు ఫలాలు ఇవ్వాలంటే మొదట అది వికసించాలి అంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి వర్షాన్ని, కడవరి వర్షాన్ని మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అందుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సకల విధములైనటువంటి భాగ్య నిధులను దేవుడు మనకు అనుగ్రహించటానికై ఆయన కృప మన మీద ఉన్నదని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాలలో మీరు మీ కుటుంబము ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మనం ఎట్టివారమైనా దేవుని పోలికలో సృజించబడిన వారమే గనుక మనము ఆయన అనుగ్రహించినటువంటి మాటను స్వీకరించినట్లయితే గనుక ఆ మాటలు మనలను ఫలింపచేసేవిగా ఉన్నవని దేవుని పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలోని మాటలు మరి ధ్యానం చేసినటువంటి వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పి మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దావీదు అందుకే మహారాజు గారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినవి అన్నారు. ప్రియులారా, ఇలాగను ఫలాలు కలిగి ఉండాలి అంటే, ఫలించాలి అంటే మనము మన తరాలు ఫలించాలి, మన ఇరుగు పొరుగు ఫలించాలి, మన రాష్ట్రం ఫలించాలి, మన దేశం ఫలించాలి అంటే దేవుని యొక్క మహత్తరమైనటువంటి వాక్యాన్ని మనస్సులో అంతరంగంలో భద్రపరుచుకుంటూ మన పొరుగు వారికి వాక్యాన్ని గురించి విశేషముగా తెలియచెప్పినప్పుడు ఈ సృష్టి ఫలవంతంగా ఉంటుంది, మానవులకు సహకారిగా నిలుస్తుంది. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాలు మరి మన తోటి వారికి మనము చెప్పమో, మరి దేవుని యొక్క మహిమలను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనమో, అప్పుడే విపత్తులు, కరువులు, కాటకాలు ప్రారంభమవుతాయి. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుని మాటలు మనము తలంచుకున్న నాడు సర్వదీవెనలు మనకు వస్తాయి గనుక అట్టి దీవెనలకు మనము పాత్రులముగా ఉండి ఆ దీవెనల సారముతో యుగయుగాలు ప్రభు యొక్క మహిమను మనము గణపరుస్తూ ఆయనతో సహవాసం చేద్దాం. అట్టి కృపానురాగాలు సదాకాలము త్రిత్వదేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కలిగిన దేవా, స్తోత్రములు. నీ పాదాలకు మేము నమస్కరించుచు ఉన్నామయ్యా. ఈ భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ సింహాసనము. స్తోత్రములు నాయన. లేఖనములో వ్రాయబడినట్లు దైవాశీర్వాదాలు విన్నవారికి కన్నవారికి ప్రభా నీవే ప్రసాదించుమని
నీ పోలికలో ఉన్న సర్వమానవులకు దయచేయమని, అడుగుట ఎట్లో తెలియని బిడ్డలున్నారు, అట్టివారికి అనుగ్రహించుమని జీవాధిపతి యేసు దివ్యనామను స్తుతించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మరణాతా.